పాక్ భారత్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో రేటింగ్స్ సంస్థ మూడీస్ కీలక నివేదికను బయటపెట్టింది. ఇప్పటికిప్పుడు యుద్ధం వస్తే పాకిస్తాన్ తట్టుకోలేదని మూడీస్ తేల్చి చెప్పింది. భారత్తో ఉద్రిక్తతలు పాక్ ఆర్థిక వ్యవస్థకు ప్రమాదకరమని, పాక్ విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పెరుగుతోందని తెలిపింది. ప్రస్తుతం పాకిస్తాన్లో విదేశీ మారక నిల్వలు చాలా తక్కువగా ఉన్నాయంది. పాక్ కు ఇతర దేశాల నుంచి ఆర్థిక సాయం తగ్గుతోందని, భారత ఆర్థిక స్థితి స్థిరంగానే ఉంటుందని మూడీస్ రేటింగ్స్ సంస్థ తేల్చి చెప్పింది. పాక్ భారత్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో రేటింగ్స్ సంస్థ మూడీస్ కీలక నివేదికను బయటపెట్టింది. ఈ నివేదికకు సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, శంకరి, సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పాకిస్తాన్ ఆర్థిక స్థిరత్వానికి ప్రమాద సంకేతం అంటూ మూడీస్ రేటింగ్ సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. భారత్ తో ఉద్రిక్తతలు పెరిగితే పాకిస్తాన్ ఆర్థిక స్థిరత్వానికి గండి పడుతుంది. తర్వాత ఆర్థిక మెరుగుదల కొనసాగుతున్నప్పటికీ కూడా కుదిస్తున్నటువంటి విదేశీ మారక నిల్వలు, అదేవిధంగా ధరల పెరుగుదల ఈ పాకిస్తాన్ కి కొంత సమస్యగా మారే అవకాశం ఉంది. మరోపక్క ఐఎంఎఫ్ కార్యక్రమాల్లో పురోగతికి కూడా అంతరాయం కలగవచ్చు. ఐఎంఎఫ్ నిధుల విడుదలకు కూడా కొంత సమస్య ఏర్పడే అవకాశం ఉంటుంది. విదేశీ రుణ సంస్థలకు, ఏదైతే విదేశీ రుణాల చెల్లింపులకు అవసరమైనటువంటి నిల్వలు కూడా ఇంకా తక్కువగానే ఉన్నాయి పాకిస్తాన్ దగ్గర. కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పుడు పాకిస్తాన్ తో భారత వాణిజ్య పరిమితి ఏదైతే మొత్తం ఎగుమతుల్లో 0.5 ఉన్నందున పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చు. రక్షణ ఖర్చులు పెరిగితే మాత్రం ఇది పాకిస్తాన్ కి సంబంధించి పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి ఇంకా దిగజారిపోయే అవకాశం ఉంది అంటూ ఈ మూడీస్ రేటింగ్ సంస్థ నివేదిక వెల్లడించింది. మరోపక్క భారత్ ఆర్థిక స్థితి మాత్రం స్థిరంగానే ఉంటుందని మూడీస్ రేటింగ్ సంస్థ అంచనా వేసింది. పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్, ప్రైవేట్ కన్జంప్షన్ తో భారత్ లో వృద్ధి కొనసాగుతుంది. అదేవిధంగా రక్షణ ఖర్చులు పెరిగితే మాత్రం భారత ఆర్థిక స్థిరత్వం పైన దాని ప్రభావం పడే అవకాశం ఉంటుంది. రెండు దేశాల మధ్య ఈ మిలిటరీ ఉద్రిక్తతలు మళ్లీ తలెత్తే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ ఉద్రిక్తతలు ఎక్కువయ్యే కొద్దీ భారత్ కి కొంత నష్టమైనప్పటికీ కూడా పాకిస్తాన్ మాత్రం కోలుకోలేని స్థితికి వెళ్లే అవకాశం ఉంటుంది. భారత్ తో కూడా కొంత నష్టం జరుగుతుంది. కాకపోతే భారత్ కన్నా కూడా పాకిస్తాన్ మాత్రం ఇక తట్టుకోలేని పరిస్థితికి వెళ్తుంది. మొత్తం ఇప్పటికే అక్కడ ఆర్థిక నిల్వలు పూర్తిగా అడుగంటిపోయాయి. ఇక విదేశీ రుణాల చెల్లింపులకు కూడా వాళ్ళకు కష్టమవుతుంది. పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ కూడా లేదు. పాకిస్తాన్ తో పోల్చుకుంటే భారత్ స్థితి మాత్రం కొంత మెరుగ్గా ఉందన్నది మూడీస్ రేటింగ్ సంస్థ చెప్తున్నటువంటి మాట. శంకరి, రైట్, థ్యాంక్ యూ కృష్ణ.